రికార్డింగ్ నెంబర్ 229. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధం ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. ఇంకా మేరువును కేంద్రముగా కొని ఈ కక్ష్యలన్నీయు సాధింపబడినవి అని పునఃపర్యాలోకనము వలన తెలియును. మేరువనగా మేరుదండమును ఎర్త్ యాక్సిస్ ఉత్తర ధ్రువము మీదకు పొడిగింపగా 36 లక్షల యోజనముల ఎత్తుననున్న ఒక బిందు. అచ్చటి నుండి చూచినచో సూర్యుడు గ్రహములను కుమ్మరి సారిపై నిలిపిన ఈ మేరువునకు పైన ధ్రువపదమున్నది. ధ్రువపదమనగా ఉత్తర ధ్రువము కాదు, ఇది ధ్రువతారకు ఇంచుమించైన ప్రదేశము. దీనికి పైన ఆకాశగంగా అనబడు కోటానుకోట్ల తారకలున్నవి. వీనికి పైన ధ్రువపదము అనబడు తారక ఉన్నది. దీనిని గాని ఆకాశగంగను గాని ధ్రువపదమని పెద్దలు పేర్కొని ఉండవచ్చును. ధ్రువపదమనగా ధ్రువునకు దర్శనము కలిగించు మార్గము కావచ్చును. దానిని కేంద్రముగా కొని ఈ గ్రహముల కక్ష్యలు వర్ణింపబడినవి. అప్పుడు ఈ గ్రహముల దృశ్య కక్ష్యలు సాధింపబడును. నవీన ఖగోళమున సూర్యుడు కేంద్రముగా వాస్తవ కక్ష్యల దూరములు చెప్పబడినవి. ధ్రువపదము నుండి సప్తద్వీపముల మండలమైన భూపద్మము మీదకు అటునిటు సరళ రేఖలు పొడిగించినచో పుష్కర ద్వీపము ఔటర్ మోస్ట్ ఆఫ్ ది 7 స్ఫియర్స్ అరౌండ్ ద ఎర్త్ సెంటర్ కి అటు ఇటు నిమ్నపాతములు టాంజెంట్స్ ఏర్పడును. ఈ రెంటి నడుమ గల శంకు కోన్ కొసనే మేరు శిఖరాగ్రము లేక చతుర్ముఖ బ్రహ్మనగరము అని వర్ణించిరి. దానికి అటునిటు లోకాలోక పర్వతమున్నది. ఇది కాక సూర్యుని నుండి మన భౌతిక భూగోళము పైనున్న ఉత్తర దక్షిణ ధ్రువముల వైపునకు రేఖలు పొడిగింపగా ఏర్పడిన శంకువును సూర్యరథమని వర్ణించిరి. ఈ ధ్రువపదము నుండి ఉత్తర ధ్రువము వరకు 36 లక్షల యోజనములు. ఇచ్చటి నుండి చూడగా కనిపించు సూర్య కక్ష్య ఒక వర్తులాకారముగా ఉండును. దానికన్నా లోపలగా చంద్ర కక్ష్య ఉండును. చంద్రునకును నక్షత్ర కక్ష్యకును పైన శుక్రుడు తిరుగు కక్ష్య ఉండును. నక్షత్రములనగా తారలు కావు. భూమధ్యరేఖ చుట్టూను చంద్రుని సూర్యుని దృశ్య గమనము వలన ఏర్పడిన సమ విభాగములు. శుక్రుని కక్ష్య ఈ దృశ్యమానమైన నక్షత్ర విభాగము కన్నా వెలుపలనున్నను. కిటికీలో నుండి చెట్లను చూచినట్లు సూర్య శుక్రాదులను కూడా నక్షత్రములలోనే కొలుచుచున్నాము. శుక్రునకు పైన సూర్యునకు దగ్గరగా ఉన్నట్లు బుధుని కక్ష్య ఉన్నది. అంతకన్నా మీద ఉన్నట్లు కుజుని కక్ష్య కనిపించును. దానికి వెలుపలగా బృహస్పతి కక్ష్య, దానికి వెలుపలగా శనేశ్చర కక్ష్య ఉన్నవి. దానికి వెలుపలగా సప్త ఋషులు అను తారకలు, వానికి వెలుపలగా శింషుమార చక్రము కనిపించును. అప్పుడు దాని యందు గొడ్లపాకలో స్తంభము వలె ధ్రువతార కనిపించును. సూర్యమండలము కన్నా దిగువగా అనగా ఇంకనూ దక్షిణముగా రాహువు కక్ష్య ఉన్నది. దానికి దిగువగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు, దానికి దిగువగా యక్షులు, భూతప్రేతములు అనబడు కొరివి దయ్యముల వంటి వెలుగుల కక్ష్యలు ఎస్టరాయిడ్స్ కలవు. వానికి దిగువగా మేఘమండలమున్నది. ఇచ్చట మేఘమండలమనగా సప్తద్వీపములలో జంబూద్వీపమైన మన భూగోళము కాక దాని చుట్టూను జలములేర్పడుచున్న ఒక నిత్య కక్ష్య. ఇది మన భూగోళముపై ఉండవలసిన జలముల పరిణామమును సమపాళమున ఉంచుటకు కావలసిన శీతోష్ణములతో ఆవిరులుగా తేలుచుండును. ఈ మేఘమండలమునకును భూమిపైనున్న జలములకును నడుమ భూమికి చాలా దగ్గరగా ఏర్పడినవే మనమెరిగిన మేఘములు. ఈ మేఘమండలమునకు దిగువ ఉన్నట్లు మన భూగోళము కనిపించును. భూగోళపు పైపొర మొదలుకొని భూగోళ గర్భబిందువు వరకును 7 కక్ష్యలున్నవి. అవియే అతలము, వితలము మొదలగు అధోలోకములు.
జలస్వర్గములు అని ఇంకొక హెడ్డింగు. భూమి పై పొరకు దిగువగా భూగర్భము వరకును వరుసగా 7 లోకములు వర్ణింపబడినవి. అవి అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళము అనబడునవి. అందు ఖనిజాదులలో గల ప్రాంతీయ సమాహార చైతన్యములే ఈ లోకముల జీవులుగా వర్తించుచుండునని చెప్పబడినది. ఈ చైతన్యములు మహాశక్తిమంతములు. వీనినే దివ్యజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎలిమెంటల్స్ అని పేర్కొనిరి. వీరికి వేరుగా దేహములుండవు. ఖనిజములలో చైతన్యము, గ్రహణశక్తి, సుఖ దుఃఖానుభూతి ఎట్లుండునని సందేహము కలుగవచ్చును. మన దేహములలోనున్నవి ఖనిజాదులే కదా. ఖనిజాదులతో చేయబడిన పాంచభౌతిక దేహమున గల అణువుల రసాయనిక ధర్మములనగానేమో నవీనులు గమనించుటకు నిదానించుట లేదు. నిదానించినచో పైథాగొరస్ చెప్పినట్లు రసాయనిక ధర్మములన్నీయు సచేతనములే గాని అచేతనములు కావు. వానికిని ప్రజ్ఞ ఉన్నది. వాని ప్రజ్ఞకును మన ప్రజ్ఞకును నడుమ వాడవలసిన భాషను మనమింకనూ నేర్చుకొనలేదు. ఇచ్చట భాష అనగా భావముల పరస్పర స్పర్శయే గాని కేవల కంఠధ్వని అక్షరములను కానక్కరలేదు. తెలుగువాడును ఆంగ్లేయుడును పరస్పర భాషా జ్ఞానము లేనివారు కలుసుకొన్నను ఇతరులుగా భావించి ఇతరుల భాష సుందరముగా లేదని హేళన చేయునట్టి అవివేకమును దాటలేదు కదా నవీనుల మనస్సు. ఇట్టి కక్ష్యలెన్నో దాటి వైఖరి మధ్యమ వాక్కుల ఎడ మనకు గల అజ్ఞానమును దాటి పశ్యంతి వాక్ కాన్సెప్ట్ డివైడ్ ఆఫ్ వోకల్ అండ్ మెంటల్ సెంటెన్సెస్ బోధపరుచుకొనగలిగినప్పుడు మాత్రమే ఈ అధోలోక జీవులతో మైత్రి చేయగల ఋషుల దృష్టి మనకందును. ఈ దృష్టితో జీవ చైతన్యమును గమనించి చెప్పిన కథలే ఈ అధోలోక వృత్తాంతములు. అందలి జీవులు మనలో ఎట్లు సంసర్గము చెందుచున్నారో కూడా ఇందు చెప్పబడినది. ఈ అధోలోక జీవుల ప్రభావమే అప్పుడప్పుడు భూలోక జీవుల మనస్సులపై కామక్రోధాధికమైన ఆకాశానుభవముగా అనుభవింపబడును అని చెప్పబడినది. మన దేహమున కూడా సప్తలోకములు సప్తద్వీపములు బీజప్రాయముగా ఉన్నవి. మణిపూరక చక్రమునకు దిగువ మూలాధారము క్రింది వరకును ఈ అధోలోకముల చైతన్యములు మనలో పనిచేయును. మన దేహమందలి ఖనిజాదులైన చైతన్యమూర్తుల ప్రభావములుగా ఇవి మనస్సుపై ప్రవర్తించుచుండును. రక్తధాతువునందలి హిమోగ్లోబిన్ రసాయనిక సంఘటనలలో కలుగు భేదముల వలన మనస్సు పోకడలు మూడ్స్ మారుచుండునని ఆధునిక శాస్త్ర ద్రష్టలు కూడా సిద్ధాంతీకరించిరి. ఇంద్రియలోలత, అన్నపానీయాదుల రుచుల ఎడల చాంచల్యము, వ్యభిచార బుద్ధి మున్నగు విచిత్రములన్నీయు ఈ అధోలోక జీవుల మాయల వలననే మనపై ప్రసరించుచుండునని ఈ పంచమ స్కంధమున స్థాపింపబడినది. ఈ లోకములలోని విచిత్ర జీవులు సంకల్పమాత్రము చేత ఉద్యానములు, సరోవరములు, పిట్టలు మున్నగు విహార అనుకూల సామగ్రిని కల్పించుకొందురని చెప్పబడినది. ఇందు ఆశ్చర్యమేమియును లేదు. భౌతిక లోకమున కూడా మనము చూచుచున్న పుష్పములు, వాని రంగులు, సుగంధము మున్నగునవి మన ఇంద్రియముల వృత్తులే గాని పుష్పములలో ఉన్నవి కావు. అచ్చట ఉన్నవి రసాయనిక సంఘటనలు మాత్రమే. భార్య అన్నది భర్త దృష్టికే గాని ఆమె పుట్టుక చేత భార్య కాదు. ఇట్లే విహారములు, సుఖ దుఃఖానుభూతులు భౌతిక జీవులకు కూడా మానసికములే గాని వాస్తవికములు కావు. మానసికములు మనస్సు అను తెరపై ఏర్పడును. మనస్సు మనలోని ఖనిజాదుల అణువుల చైతన్యము యొక్క సమాహారము ఎల్సిఎంగా సృష్టింపబడును. అది పరమాణువులలోని అంతర్భాగములు తమ గూళ్ళుగా నివసించు దేవతలచే సృష్టింపబడును.
క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్. అందు ముఖ్యముగా కామము, స్త్రీ పురుష సంబంధములు అనున్నవి సృష్టిలోని ప్రజాసర్గము కొరకేర్పడెను. దాని కొరకై పనిచేయు దేవగణములే బర్హిర్ముఖులనబడువారు. వీరు పితృదేవతలలో ఒక తెగవారు. వీరు సృష్టించుచున్న మనస్సు అను తెర టార్చి లైటులో నుండి పడుచున్న వెలుగు వంటిది. దానికి స్వతంత్రమైన అస్తిత్వము గాని మారని స్థితి గాని ఉండదు. కానీ ఒక చేతనవంతమైన అస్తిత్వము, డైనమిక్ ఈక్విలిబ్రియం ఉన్నది. కాగా ఇన్నిటి ఫలితమే మనస్సు గాని అది యొక్క స్వతంత్రమైన వ్యక్తిత్వము కాదు. దానిపై పడుచున్న బొమ్మలే మన సుఖదుఖాది సన్నివేశములు. దేహమందలి ఖనిజములు భూమిలో నుండి సంక్రమించినవే కనుక ఈ పాతాళ జీవుల మాయలు మనపై ప్రసరించుచున్నవని ఇందు స్థాపింపబడినది. వీని వలన మన పరికరముల యందలి యథార్థ తత్వము కాక మనము చూడగోరిన ప్రపంచము ప్రత్యక్షమగుచుండును. కనుకనే ఇవి మాయలు అని చెప్పబడినది. ఇట్టి మాయలు ముఖ్యముగా 2 విధములు. ఒకటి రూపకారణములు, ఇల్యూషన్ ఆఫ్ ఫామ్. 2 గుణకారము, ఇల్యూషన్ ఆఫ్ క్వాలిటీ. అందు మొదటి దానికి మాయాసురుడును, రెండవ దానికి యముని కొడుకగు బలాసురుడును అధిపతులు అని చెప్పబడినది. అందు మొదటి మాయ వలన మానవుడు గృహములను పట్టణములను నిర్మాణము చేయుట నేర్చెను. కనుకనే ఆదియుగములలో ఈ నిర్మాణ మహావిద్యయందు సిద్ధహస్తులైన జాతి ఇప్పటి మెక్సికో ప్రాంతమున ఉండి ఉన్న కారణమున అప్పటి వారు మయులు అనబడు జాతిగా వ్యవహరింపబడిరి. అట్లే యుధిష్ఠురుని సభా నిర్మాణము మయులలో ఒక ముఖ్యునిచే చేయబడినది. ఈ జాతి వారిని అసురులని కూడా వ్యవహరించెడి వారు. అప్పటి అసుర శబ్దమునకు చెడ్డ అర్థము రాలేదు. ఈ విధముగా మయుడు బలాసురుడు అనబడు పేర్లు ఆ మాయలచే ప్రభావితులైన 2 జాతులకు సంక్రమించినవి. బలిచక్రవర్తి పరిపాలించిన బలిద్వీప ప్రదేశము బలాసురుల జాతికి నివాస స్థానము. దానికి సమీపమున గల కాంబోడియా అను ప్రదేశము కామరూపము అని ప్రసిద్ధి చెందినది. అచ్చట కామదేవుని ఆరాధించు సంప్రదాయము నేటికి కూడా ఉన్నది. ఇన్నిటినీ సమన్వయించుకుని ఈ బిల స్వర్గముల వృత్తాంతమును చదువుకొన్నచో సారాంశము బోధపడును. ఈ లోకములలో మహానాగరాజులు విహారము చేయుచుందురని చెప్పబడెను. నాగములు సర్పములు అనగా పాములు కావు. ఖనిజాదులలో జలము సహాయముగా ప్రవాహ రూపమున ప్రసరించు మహా చైతన్యములే నాగములు. వీరు మన దేహములందు రక్తనాళములుగా పనిచేయుచున్నారు. అధోలోకములలో వీరికి కామగమనం ఉన్నది. అనగా ఖనిజములయందు కావలసినంత దూరము ప్రసరింపగలరు. మనకు కూడా మనస్సు, కన్ను, చెవి, ముక్కు అనువానిలో కొంత కామగమనము మిగిలిపోయినది. అది యుగములలో నదులు కాలువలు మున్నగు జల ప్రవాహములను మలచునట్టి మొదటి నరజాతికి నాగజాతి అని పేరు వచ్చినది. ఈ అంశమును కూడా సమన్వయించుకుని ఈ కథాభాగమును చదువుకొనవలెను. మన రికార్డింగ్ నెంబరు 229 అయిపోయింది.